హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మార్చి 31వ తేదీ లోపల రేషన్ కార్డు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైతే రేషన్ కార్డు కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియోలో మన రేషన్ కార్డు కేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు రేషన్ కార్డు కేవైసీ అనేది చెక్ చేసుకున్నారనుకోండి, మీకు రేషన్ కార్డు కేవైసీ అనేది సక్సెస్ అయితే మీరు ఎలాంటి కేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే రేషన్ కార్డు కేవైసీ అనేది పెండింగ్ ఉంటుందో వాళ్ళ మాత్రమే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. లింక్ ని క్లిక్ చేసి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు క్లిక్ హియర్ టు రేషన్ కార్డ్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు దీనికి సంబంధించి వెబ్సైట్లు మనకి ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తుంది కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీకు డాష్ బోర్డ్ అనేసి ఒక ఆప్షన్ అయితే 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో మీకు డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది. సెకండ్ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ పేజ్కి అయితే మనకు రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు రేషన్ కార్డుకి సంబంధించి మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. మీరు ఇక్కడ ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడి దగ్గర మీరు మనకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు రేషన్ కార్డు ఇచ్చారు కదా, ఆ రేషన్ కార్డులో మనకు బియ్యం కార్డు సంఖ్య అనేసి ఒక నెంబర్ అయితే కనిపిస్తుంటుంది. ఆ నెంబర్ అనేది పక్కన ఇమేజ్ కూడా చూసుకోవచ్చు. బియ్యం కార్డు సంఖ్య అనేసి మీకు నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోడ్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. ఈ క్యాప్చా కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ మా రేషన్ కార్డు నెంబర్, మీరు కూడా మీరు రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ అనేది మీరు ఈ బాక్స్లో అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటాయి, స్మాల్ లెటర్స్ ఇట్లా మీరు అన్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో వాళ్ళ నేమ్స్ అన్ని ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంటాయి. ఇక్కడ కొంచెం పక్కకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు కేవైసీ చూసినట్లయితే మనకు ఈ కేవైసీ అనేది సక్సెస్ అనేది రావడం జరిగింది. ఇలా సక్సెస్ అని వచ్చిన వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి కేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరికైతే పెండింగ్ అని కనిపిస్తుంటుందో వాళ్ళు మాత్రమే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పెండింగ్ అని ఉన్న వాళ్ళకి పక్కన మీకు ఇమేజ్ ఒకటి పెడుతున్నాను కదా, పెండింగ్ అనేసి ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ పెండింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు రేషన్ షాప్కి వెళ్ళి మీరు కేవైసీ అనేది అప్డేట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా రేషన్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి రావడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా కేవైసీ అనేది ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకొని పెండింగ్ అని ఉంటుందో వాళ్ళు వెంటనే ఈ మంత్ 31st లోపల మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే కేవైసీ అనేది పెండింగ్ ఉంటుందో వాళ్ళకి రేషన్ రద్దు చేస్తామనేసి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నెక్స్ట్ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.